కడప జిల్లా మైదుకూరులో దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం చేపట్టిన ధర్నాకు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి మద్దతు తెలిపారు. ఓ నెంబర్ 396ను వెంటనే రద్దు చేసి దస్తావేజు లేఖరులు, స్టాంప్ వెండర్ల జీవనోపాధిని కాపాడాలని శెట్టిపల్లి రఘురామిరెడ్డి డిమాండ్ చేశారు. రిజిస్ట్రేషన్ సేవలను ప్రైవేటీకరించడం వల్ల ప్రజల ఆస్తుల వివరాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆరోపించారు. ప్రభుత్వ ఆదాయానికి, ప్రజల ఆస్తుల భద్రతకు ఈ విధానం ముప్పుగా మారుతుందని అన్నారు. ప్రజల యొక్క ఆస్తిపాస్తులు ఏ రకంగా కబ్జా చేయాలని లాస్ట్కి వచ్చేసి ఈ స్టాంప్ రైటర్ దగ్గర పడ్డారు. వీళ్ళు ప్రభుత్వానికి మరి ప్రజలకు అనుసంధానంగా చేసుకుంటున్నారు. వీళ్ళ వ్యవస్థ తీసేసి సేవా కేంద్రాలు పెట్టి వాళ్ళ మనుషులతో పెట్టుబడి ప్రైవేట్ ఆస్తులన్నీ కూడా కొట్టేసారు. ఈరోజు వీళ్ళు 46 మంది స్టాంప్ రైటర్ సమస్య కాదు, ఇది 40 మంది కాదు, 4 లక్షల మంది ప్రజల ఆస్తి పాస్తులకే ప్రజల ఆస్తులే దెబ్బతినే ప్రమాదం. ఈ రిజిస్ట్రేషన్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి రెవెన్యూలో ఒక భాగం. ఇది కూడా 1908లో దాదాపు 150 సంవత్సరాలు అవుతారు. వాళ్ళ ఆస్తి పాస్తులు ఎక్కడైతే ఎవరైతే